హాయ్ ఫ్రెండ్స్, అనంతపురం జిల్లా తాడిపత్రి బుగ్గ దగ్గరలో ఉన్న దేవరకొండ వాటర్ ఫాల్స్ ఈరోజు మీకు చూపించబోతున్నాను. ఈ దేవరకొండ వాటర్ ఫాల్స్ ఎలా వెళ్ళాలో మీకు చెప్తున్నా చూడండి ఫ్రెండ్స్. ఇది తాడిపత్రి నుంచి ఈ బుగ్గ సర్కిల్లో ఇటువైపు వెళ్తే గుత్తి, ఇటువైపు వెళ్తే నంద్యాల. ఈ నంద్యాల రూట్ లో మనం కొద్దిగా ముందుకు వెళ్తే ఆల్ట్రాటెక్ సిమెంట్ వారి ఎంట్రన్స్ గేట్ ఉంటుంది. ఈ ఎంట్రన్స్ గేట్ లో మనము నుంచి దేవరకొండ వాటర్ ఫాల్స్ చేరుకోవచ్చు. ఈ దేవరకొండ వాటర్ ఫాల్స్ కి ఈ ఆల్ట్రాటెక్ ఎంట్రన్స్ గేట్ నుంచే వెళ్ళాలి. ఈ ఎంట్రన్స్ గేట్ లో కార్లకు, బైకులకు అనుమతి ఉంటుంది. భారీ వాహనాలకు అనుమతి ఉండదు. కానీ పర్మిషన్ తీసుకుని దేవరకొండ వాటర్ ఫాల్స్ కి వెళ్ళొచ్చు. ఇక్కడ చూడండి రేటు ఎంత అద్భుతంగా వేశారో. ఇక్కడ రోడ్డు పచ్చదనం ఎంతో అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ఆల్ట్రాటెక్ వారు వాళ్ళ కంపెనీ పరంగా ఈ రోడ్డును వేసుకున్నారు. కానీ ఇక్కడ నుంచి మనం దేవరకొండ వాటర్ ఫాల్స్ కు వెళ్ళొచ్చు. చూడండి ఫ్రెండ్స్, రోడ్డు చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ నుంచి మనము దేవరకొండ వాటర్ ఫాల్స్ కు వెళ్ళొచ్చు. ఈ దేవరకొండ వాటర్ ఫాల్స్ రూటు కొద్దిగా మట్టి రోడ్డు కానీ బాగుంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు వర్షాకాలంలో కొద్దిగా రోడ్డు సరిగ్గా ఉండకపోవచ్చు, కానీ నార్మల్ టైంలో రోడ్డు బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, ఇది ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ. ఇక్కడ లోపలికి ఇలా వెళ్ళాలి. ఇదేనండి ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ బుగ్గ. ఇక్కడ నుంచి ఇలా కొద్దిగా ముందుకు వెళ్తే ఒక క్రాస్ ఉంటుంది. అక్కడ వాటర్ స్టోరేజ్ ఏరియా ఉంటుంది ఫ్రెండ్స్. అక్కడ వాటర్ స్టోరేజ్ ఏరియా పక్కనే ఒక మట్టి రోడ్డు ఉంటుంది. దాని స్ట్రైట్ గా వెళ్తే దేవరకొండ వాటర్ ఫాల్స్ చేరుకోవచ్చు. ఇదే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. ఇక్కడే కొద్దిగా ముందుకు వెళ్తే ఇదంతా మట్టి రోడ్డు ఫ్రెండ్స్. దేవరకొండ వాటర్ ఫాల్స్ కి ఆల్మోస్ట్ అంతా మట్టి రోడ్డే ఉంటుంది ఫ్రెండ్స్. వర్షాకాలం కొద్దిగా బురదమయంగా ఉంటుంది, కానీ రోడ్డు బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదే చూడండి వాటర్ స్టోరేజ్ ఏరియా. అక్కడ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ అంతా ఇక్కడ స్టోరేజ్ అవుతుంది ఫ్రెండ్స్. నిన్న రాత్రి వర్షం పడింది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం రోడ్ అంతా బురదమయం అయిపోయింది. మేము ఇలాగే వెళ్తున్నాం చూడండి ఫ్రెండ్స్. అంతా మట్టి రోడ్డు ఫ్రెండ్స్. నార్మల్ టైంలో పర్లే బాగానే ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న నీటిని ఆల్ట్రాటెక్ వారు కొంత మేరకు వాడుకుంటారు వాళ్ళ కంపెనీ పరంగా. దీన్ని వాళ్ళు ఆల్ట్రాటెక్ వారు దేవరకొండ వాటర్ ఫాల్స్ ని చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు ఫ్రెండ్స్. చూడండి, మేము బైక్ కొద్దిగా స్టక్ అయింది ఆ బురదలో, దొబ్బుకొని కొద్దిగా ముందుకు వచ్చాము. ఇలాగే వెళ్ళాలి ఫ్రెండ్స్. అంత మట్టి రోడ్డే. ఇక్కడ చాలా పచ్చదనము, కొండలు చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఫోటో షూట్ కానీ చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ ప్లేసు చూడదగిన మంచి ప్లేసు. వీళ్ళు ఆల్రెడీ అక్కడ దేవరకొండ వాటర్ ఫాల్స్ చూసి వచ్చారు. రూట్ చూడండి, రాత్రి వర్షం పడడం వల్ల అంతా బురదగా ఉంది. ఇక్కడ నుంచి చూడండి ఫ్రెండ్స్, అక్కడ దేవరకొండ వాటర్ ఫాల్స్ లోని అక్కడ గోపురం కనపడుతుంది. అది ఇక్కడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ కొలువై ఉన్నారు. ఇక్కడ 17 కార్తీక మాసంలో చాలా మంది ఇక్కడికి వనభోజనానికి వస్తారు. మనం ఆల్మోస్ట్ వాటర్ ఫాల్స్ దగ్గరికి వచ్చాం ఫ్రెండ్స్. ఇదే ఫ్రెండ్స్ దేవరకొండ వాటర్ ఫాల్స్. చూడండి ఫ్రెండ్స్, నిన్న రాత్రి వర్షం పడడం వల్ల వాటర్ ఫ్లో చాలా అద్భుతంగా ఉంది. ఇక్కడ లోయలు, పచ్చదనం చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. లొకేషన్ చూడండి ఫ్రెండ్స్, ఇది ఆల్ట్రాటెక్ సిమెంట్ వారి వాళ్ళు చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు ఫ్రెండ్స్. ఇక్కడ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారు ఇక్కడ కొలువై ఉన్నారు. వాటర్ ఫాల్ చూడండి, చాలా ఫ్లో ఎక్కువగా ఉంది ఈరోజు. పచ్చదనము, కొండలు, లోయలు చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ ఆల్ట్రాటెక్ వారు ఈ వాటర్ ఫాల్స్ కి కోన వాటర్ ఫాల్స్ అని నేమ్ పెట్టి చాలా అద్భుతంగా ఇంప్రూవ్మెంట్ చేశారు ఫ్రెండ్స్. అక్కడ వాటర్ ఫాల్స్ లోపలికి వెళ్ళడానికి భారీ గేట్స్, చాలా వరకు రోడ్డు చాలా ఇంప్రూవ్మెంట్ చేశారు ఫ్రెండ్స్. దీన్ని ఇక్కడ ప్రతి ఏటా కార్తీక మాసంలో చాలా మంది వనభోజనానికి వస్తారు. కోన వాటర్ ఫాల్స్ అని ఆల్ట్రాటెక్ వారు ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు ఈ ప్లేస్ ని. ఇలాగే పైకి వెళ్తే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయము ఇక్కడ కొండ కింద ఉంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొండ కింద లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం, ఇక్కడ ఆంజనేయ స్వామి వారి విగ్రహము చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ కొండ కింద ఉన్న లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయము దేవరకొండ అని ఉంది చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ కొండ కింద ఉండడం వల్ల ఇక్కడ కూడా వాటర్ లీకేజ్ ఉంది చూడండి ఫ్రెండ్స్. మీకు చూపిస్తాను చూడండి. కొండ కింద అంతా వాటర్ లీకేజ్ ఉంది. మీకు నేను లోపలికి వెళ్ళి చూపిస్తున్నాను చూడండి. లోపల అంతా వాటర్ అంతా లీకేజ్ అవుతుంది. లీకేజ్ అంటే ఇక్కడ వాటర్ ఫాల్స్ దగ్గర ఉండడం వల్ల ఇక్కడ కూడా వాటర్ ఫ్లో
ఇక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. కొండ కింద గుడి ఉంది. ఈ కొండ కింద గుడి ఉండడం వల్ల ఆ కొండల్లో లోపల ఉన్న వాటర్ అనేది ఇక్కడ కొద్దిగా లీక్ అవుతుంది ఫ్రెండ్స్. మొత్తం వాటర్ లోపల చూడండి ఫ్రెండ్స్. కొండ కింద గుడి ఎంత అద్భుతంగా ఉందో, చాలా బాగా కట్టారు ఫ్రెండ్స్. దీన్ని ఆల్రెడీ వారు వాళ్ళ సహాయ సహకారాలతో చాలా అద్భుతంగా దీన్ని ఇంప్రూవ్మెంట్ చేశారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇది దేవరకోన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఇక్కడ నుంచి మనము వాటర్ ఫాల్స్ను చాలా అద్భుతంగా లొకేషన్ చూడొచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఆంజనేయ స్వామి దగ్గర నుంచి ఇలా సైడ్కి వెళ్తే ఇక్కడ వాటర్ ఫాల్స్కి దారి ఉంటుంది. ఇక్కడ కూడా చాలా బాగా సిమెంట్ రోడ్డు అంత బాగా వేశారు చూడు ఫ్రెండ్స్. అంత కొండ ప్రాంతం ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. చాలా మంది ఈ హాలిడేస్లో చాలా మంది ఇక్కడికి వస్తారు ఫ్రెండ్స్. చూడండి, అంత కొండ ప్రాంతము చాలా బాగుంటుంది. ఇక్కడ చూడండి, వాటర్ ఫాల్స్ దగ్గర వెళ్ళడానికి ఇక్కడ ఒక వంతెనలా కట్టారు. ఇదంతా చాలా వరకు ఆల్రెడీ వారే దీన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారు. ఎందుకంటే వాటర్ ఇక్కడ వాళ్ళు యూజ్ చేసుకుంటారు కాబట్టి అందులో ఇక్కడ వాటర్ ఫాల్స్ వెళ్ళడానికి దారి కూడా ఆల్మోస్ట్ ఆల్ట్రాటెక్ ఎంట్రన్స్ నుంచి రావాలి. చూడండి ఫ్రెండ్స్, వాటర్ ఫ్లో ఎంత బాగుందో. నిన్న రాత్రి ఈ లాస్ట్ వీక్లో వర్షాలు పడడం వల్ల వాటర్ ఫ్లో చాలా ఎక్కువగా ఉంది. ఇక్కడ రెండు వాటర్, అక్కడ చూడండి ఫ్రెండ్స్, చేపలు పడుతున్నారు సైడ్లో. అర్రే చూడండి ఫ్రెండ్స్, చిన్న చిన్న చేపలు జస్ట్ సైడ్కి అలా వల పెట్టి పడుతున్నాడు. చూడండి ఫ్రెండ్స్, చేపలు చిన్న చిన్న చేపలన్నీ వాటర్ ఫ్లోలో కాకుండా పక్కకు సైడ్కి పడుతున్నారు. వాటర్ ఫ్లో చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సూపర్ ప్లేస్ ఫ్రెండ్స్. అసలు లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి వాటర్ ఫాల్స్ కానీ ఇక్కడ లొకేషన్ కానీ ఫోటోషూట్కి చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ ప్రతి ఏటా కార్తీక మాసంలో చాలా మంది వనభోజనాలకు వచ్చి ఇక్కడ వాటర్ ఫాల్స్లో ఎంజాయ్ చేసి వెళ్తారు. ప్రతి సండే ఇక్కడ చాలా మంది వస్తారు. ఇక్కడ చూడండి, నేను పైన వాటర్ ఫాల్స్ పైకి వచ్చాను. ఇక్కడ పైన వాటర్ ఫాల్స్ పైకి ఎక్కితే ఇక్కడ ఆల్ట్రాటెక్ సిమెంట్ ఫ్యాక్టరీ, ఇక్కడ లొకేషన్ అంతా లోయ పచ్చదనము చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడే చూడండి, ఆ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి గోపురం ఇది. నేను గోపురం కొండపైకి ఎక్కాను. నేను ఇక్కడ నుంచి వాటర్ ఫాల్ ఎక్కడి నుంచి పడుతుందా అని చూడడానికి వచ్చాను. చూడండి ఫ్రెండ్స్, ఆ కింద వాటర్ ఫాల్స్ అది ఎక్కడి నుంచో వాటర్ ఫాల్స్ వస్తూనే ఉన్నాయి. వర్షాకాలం అయితే ఇక్కడ వాటర్ ఫాల్ చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్.